ఏపీలో మరొక చోట కొత్తగా ఎయిర్పోర్ట్ కి సన్నాహాలు చేస్తుందని మన కూటమి ప్రభుత్వం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా 7 ఎయిర్పోర్ట్లు అయితే కేటాయించబడ్డాయి. ఎందుకంటే విమానయాన శాఖ మంత్రి మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాడు కాబట్టి మనకు బెనిఫిట్ వచ్చిందని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ఏపీలో కొత్తగా ఎయిర్పోర్టు 1086 ఎకరాల్లో డిపిఆర్ కు రెడీ అయిపోతా ఉంది. అది ఏ జిల్లా ఏంటి, ఆ ఎయిర్పోర్ట్ కు చుట్టుపక్కల భూములకి ఎలాంటి ధర వస్తుంది అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏపీలో కొత్త ఎయిర్పోర్టుకు ముందడుగు పడింది. డిపిఆర్ తయారీకి ఓకే చెప్పేసిన ఏపీఏడీసీఎల్ కంపెనీ 1086 ఎకరాల్లో భూమిని సేకరించాలని దిశానిర్దేశం చేసినటువంటి విమానయాన శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకాశం జిల్లాలో ఒంగోలు సమీపంలో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు అయితే సన్నాహాలు చేస్తా ఉందండి. ఇందుకోసం కొత్తపట్నం ప్రాంతానికి సంబంధించి 1086 ఎకరాల భూమిని సేకరించాలని ఆలోచన చేస్తా ఉన్నారు. రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు సిద్దం చేసింది. త్వరలో సమగ్ర నివేదిక పూర్తయిన వెంటనే సమీకరణ చేయడానికి ప్రక్రియ వేగవంతం కానుంది. ఈ ఒంగోలు విమానాశ్రయం ఏర్పాటుతో ప్రాంతీయ అభివృద్దితో పాటు ఒక మంచి రియల్ ఎస్టేట్ కి ఇండస్ట్రియల్ కి మంచి అవకాశం ఉంటుందని చెప్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఎయిర్పోర్ట్లను తెరపైకి తీసుకొచ్చే సంగతి మనందరికీ తెలిసిందే. కొత్తగా 7 విమానాశ్రయాలను అయితే ప్రతిపాదించడం జరిగింది. ఈ మేరకు ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో కూడా కొత్త ఎయిర్పోర్టు ప్లాన్ చేశారు. జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకు ప్రత్యామ్నాయాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఏడాది జనవరిలో ఢిల్లీలో నుంచి వచ్చినటువంటి ఒక బృందం భూములను అయితే పరిశీలించింది. కొత్తపట్నంలో విమానాశ్రయం నమూనాలో కొన్ని మార్పులు చేస్తే సాధ్యమని తెలిపింది. అయితే రాష్ట్ర విమానయాన పరిశ్రమల అభివృద్ది సంస్థ సమగ్ర నివేదిక తయారు చేయాలని ప్రకటించింది. ఈ డిపిఆర్ పూర్తయితే భూసేకరణ మొదలవుతుందని అంటున్నారు. ఒంగోలు సమీపంలో విమానాశ్రయం ఏర్పాటుకు అధికారులైతే తీవ్రంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. మొదటి దశలో 657 ఎకరాల భూమిని సేకరించాలని రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు సిద్దం చేసింది. ఇందులో వాన్పికోకు చెందిన 550 ఎకరాలు పట్టా భూమి, 103 ఎకరాలకు ప్రభుత్వ భూమి, 12 ఎకరాలు మాత్రం ఉన్నాయి. మొదటి విడత భూసేకరణకు సుమారు 102 కోట్ల పరిహారం అవసరమని అంచనా వేశారు. సబ్ డివిజన్ల వారీగా భూముల వివరాలను, ఎంత పరిహారం ఇవ్వాలనే విషయాలను ప్రభుత్వానికి నివేదిస్తా ఉన్నారు. కేంద్ర విమానయాన సంస్థ కమిటీ సభ్యులు జనవరిలో ఒంగోలుకు సమీపంలోని ఆల్లూరుకు వచ్చి విమానాశ్రయం ఏర్పాటుకు సానుకూలత వ్యక్తం చేశారు. మొత్తం 1086 ఎకరాలు అవసరమని అధికారులు అయితే తేల్చి చెప్పారు. జనవరి నెలలో కేంద్ర విమానయాన సంస్థ కమిటీ సభ్యులు కొత్తపట్నం మండలం అల్లూరులో పర్యటించడం జరిగింది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామలచర్ల జనార్దన్ విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించిన అంశాలను వారికి వివరించారు. ఎయిర్పోర్ట్ ప్రతిపాదించిన ప్రాంతానికి సంబంధించిన మ్యాప్ ను కేంద్రం నుంచి వచ్చిన కమిటీ పరిశీలించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ మేరకు విమానాశ్రయం ఏర్పాటుకు కమిటీ సభ్యులు సానుకూలంగా స్పందించారు. వారు కొన్ని మార్పులు కూడా సూచించారు. విమానాశ్రయానికి సంబంధించి మొత్తం 1086 ఎకరాల్లో భూమిలో కొత్తపట్నం మండలంలోని ఏ గ్రామంలో ఏ సర్వే నెంబర్లో ఎంత భూమి ఉందో గుర్తించారు. ప్రభుత్వ భూమి ఎంత, పట్టా భూమి అనే వివరాలను నమోదు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఒంగోలు విమానాశ్రయానికి సంబంధించి ఏపీఏడీసీఎల్ ప్రకటన శుభపరిమాణం అన్నారు. డిపిఆర్ పూర్తయితే భూసేకరణ వేగవంతం అవుతుందన్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే భూసేకరణకు ప్రకటన ఇచ్చి భూసేకరణ కోసం ప్రత్యేక అధికారిని నియమిస్తాము అంటున్నారు. అలాగే ఇప్పటి గ్రామాల వారీగా భూముల వివరాలు సేకరించామని, అందుకు తగిన విధంగా పరిహారం ఎంతనేది అంచనా వేస్తామన్నారు. అధికారులు మొత్తం మీద ఒంగోలు ఎయిర్పోర్ట్ దిశగా అడుగులు వేగంగా పడతా ఉన్నాయి. అంతేకాకుండా ఎయిర్పోర్టుతో ఒంగోలుతో పాటు కొత్తపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లో భూములకు ధరలు పెరుగుతాయని చెప్తా ఉన్నారు. మరి ఈ విషయం ఒంగోలు ప్రాంతం వాసులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.